మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ARC 2227 గారు నార్త్ సైడ్ హెవీ ప్లాంటేషన్ అంటున్నారు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. నిజమేనన్న అన్న ఇప్పుడు మన సీజన్ ఎలాగో వాళ్ళకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ హెవీ ప్లాంటేషన్ ఉండవచ్చు. హరి గారు 1 వీక్లో మార్కెట్ జంప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, లక్నో మార్కెట్స్కి లెస్ స్టాక్ వచ్చాయి. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేది. సో 2-3 రోజుల్లో మన మార్కెట్స్ కూడా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అని అనుకుంటున్నాం. మీరు ఏమంటారు సయ్యద్ గారు? ఇంత ఖచ్చితమైన సమాచారంతో మీరు చెప్పిన తర్వాత కాదనేది ఏముంది హరి గారు? మీరు ఏంటంటే జరగాలి. లక్నో, గుజరాత్, ఢిల్లీ మార్కెట్లకు లెస్ స్టాక్. ఢిల్లీకి మనమకాయలు పెడుతున్నాయి. ఏదేమైనా మీ సమాచారానికి ధన్యవాదాలు. మీరు అన్నట్టు జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఇక అజయ్ దేశాయ్ గారు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి గురించి ఆయన కామెంట్ పెట్టారు. అది మన రాష్ట్రానికి సంబంధించిందా కేంద్రానికి సంబంధించి పెట్టలేదు. ఏమైనా ఇది రాజకీయ వివాదాలకు తరలిపోవచ్చు. సారీ బ్రో, మాతో ఒక్కసారి మాట్లాడన్నా ప్లీజ్. హరికృష్ణ గారు తప్పకుండా సోదరా, మీరు ఫోన్ చేయడం బహుశా నేను బిజీగానే ఉండి ఉంటాను లేదా ట్రాఫిక్లోనే ఉండి ఉంటాను. ఫోన్లు మాత్రం ఖచ్చితంగా అటెండ్ చేస్తాను. ఇప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు, ఇతరత ఆలోచన వేరేదైనా ఉన్నప్పుడు, ఇతరత వ్యాపకాలు ఉన్నప్పుడు మాత్రమే. రిజ్వాన్ కాదరా, రేట్ మళ్ళీ రివర్స్ రాకూడదు యాక్షన్లో. రిజ్వాన్ స్నేహితుడు కామెంట్ పెట్టారు. అయితే బ్రదర్, రిజ్వాన్ కావాలని లాంటి మీద 20-30 పెంచి పాడతాడు, ఎవరు చూడరు. అప్పుడే అతను రివర్స్ వెనక్కి వస్తాడు. అంతేగాని కావాలని మాత్రం వెనక్కి రాడు. 20 పెంచి పాడతాడు, మళ్ళీ వెనక్కి వచ్చి పాడతాడు. మీ స్నేహితుడిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎన్ని కేజీలు బాక్సులు అన్నా, పెద్ద బాక్సులు అయితే 20 కేజీలు, చిన్న బాక్సులు అయితే 15 కేజీలు. 4th లైక్ నాటుకోలు గారు, ఇవాళ మీరు ఆలస్యం బ్రదర్. అయినా ధన్యవాదాలు. అన్నా రేట్స్ ఆగస్టులో ఎలా ఉంటాయి చెప్పండి అన్న ప్లీజ్ అన్న. ఇది జూలై 27, ఆగస్టు నెలకు 3 రోజులు మాత్రమే ఉంది. గత 2 రోజుల నుంచి ధరలు పర్వాలేదు. అతి భారీగా పెరిగిపోయి పెట్టుబడులన్నీ వచ్చి లాభాలు వస్తాయి అనడం లేదు, కానీ ప్రస్తుతం ధరలు బాగానే ఉన్నాయి. అంగళ్ళు మార్కెట్లో ఇవాళ ఒక కలర్ లాటు అక్కడక్కడ మెత్తగా ఉంది, కలర్ ఉంది. ఆ టైంలో 150 వెళ్ళడం జరిగింది. అయితే సరుకు లావుగా ఉంది. ప్రస్తుతం బాగానే ఉంది పరిస్థితులు. బట్ ఆగస్టుకి 3 రోజులు ఉంది కాబట్టి చూద్దాం మన ఏం జరుగుతుంది. మొత్తానికి మన ధరలన్నీ అనంతపురం మార్కెట్ పైన ఆధారపడి ఉంటాయి. అనంతపురం మార్కెట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఆగకపోయినా కూడా అక్కడ దిగుమతి పెరిగి కొత్త రోడ్లు వచ్చి అవి క్వాలిటీలు బాగా ఉంటే ధరల వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా అంతా మంచిగాలని ఆ అనంత పద్మనాభ స్వామిని కోరుకుందాం. SND గారు దిగుమతి పెరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మాట్లాడితే అంతా అస్సాం అంటారు కొందరు. అస్సాం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరదలు తగ్గి మంచి జరగాలని కోరుకుందాం. నేను కూడా వీడియోస్ చూశాను, చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. మనం వర్షాలు లేక అల్లాడుతున్నాం. విపరీత వర్షాలతో వాళ్ళ జీవితాలు చితికిపోతున్నాయి. ఏదేమైనా సేవ్ అస్సాం, ప్రే అస్సాం. ఆగస్టు 10th రేట్స్ ప్లీజ్ సయ్యదన్నా, ప్లీజ్ చెప్పన్నా. ఆగస్టు 10, ఇక 13 రోజుల సమయం. నేనైతే ఈ సంవత్సరం ఈ ధర జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నానన్నా. కాకపోతే శివగా రిప్లై ఇచ్చారు 250 నుంచి 350 అని. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై NTR, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.